టిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇది విజనరీ పాలన కాదు, గజనీ పాలన. చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు మంత్రివర్గం సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు 15 నెలల పెండింగ్ లో పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుతో 2024 సంవత్సరం వెన్నుపోటు నామ సంవత్సరం అయ్యిందని విమర్శించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఎన్నికల్లో హామీల వరద పారించి ప్రజలకు నేడు బురద చూపించారన్నారు. ఇది విజనరీ పాలన కాదు, గజనీ పాలన అంటూ బాబు షూరిటీ కాదు, చంద్రబాబు మాటలకు పథకాలకు వారంటీ లేదని విమర్శించారు. పూటు రిచ్ కాదు, ప్రజలను ఫూల్స్ ను చేశాడు చంద్రబాబు అంటూ వరద కళ్యాణి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల పెండింగ్ జీతాలను బట్టి విక్రమార్క 192 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, జనవరి 2025 సంవత్సరం నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జీతాలు చెల్లిస్తున్నందుకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారని వైస్ ప్రెసిడెంట్ వంగా రవీందర్ తెలిపారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ తరఫున వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2025 క్యాలెండర్ వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగినది. గతంలో చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2 దఫాలుగా దాదాపుగా 200 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి కూడా మరి సిబ్బంది జీవితాల్లో వెలుగును నింపినట్టు ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము. అలాగే ఈ కొత్త సంవత్సరం 2025 జనవరి నుండి కూడా ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని మరి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. దానికి గాను మా అసోసియేషన్ తరఫున మరి ప్రభుత్వానికి మరి అందరి మంత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా కారోబార్ సమస్యలు కానీ సిబ్బంది సమస్యలు కానీ వారికి మేము క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దానికి మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలోనే మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. కర్ణాటకలో ఈ ముఠాకు సంబంధించిన కొందరు నిందితులు అందించిన సమాచారంతో ఒంగోలు, నంద్యాల జిల్లాలో దాడులు నిర్వహించారు. శ్రీశైలంలో వీటి విక్రయాలు జరుగుతున్న దుకాణాలపై దాడులు చేసి సున్నిపెంటకు చెందిన వెంకటరమణ, రామాంజనేయులు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు చేసినట్లుగా అధికారులు తెలిపారు. సముద్ర భూగర్భంలో ఉండే ఈ జీవరాశులను సేకరించడం అన్నది వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం నేరమని, పులులు, సింహాలు, జింకలు లాంటి మృగాలను వేటాడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో ఆ చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. Battery percentage 50.
నూతన సంవత్సరం తొలి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. దీంతో 1600 మంది దరఖాస్తుదారులకు 24 కోట్ల మేర నిధులు విడుదల కాబోతున్నాయి. ఆదివారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేద వర్గాలకు సీఎంఆర్ఎఫ్ నిధులను ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా 7523 మందికి లబ్ధి కలిగింది. ముఖ్యమంత్రి తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం 124.16 కోట్లకు చేరింది. 9123 మంది దీని ద్వారా ప్రయోజనం పొందినట్లయింది. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్నట్లు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్యంటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు MOU పై సంతకాలు చేశారన్నారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమమని, ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 1 కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించిందని తెలిపారు. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా నేను బాధ్యతలు చేపట్టాక క్యాడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాను. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు 138 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు నారా లోకేష్. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2 రోజు మండలాల వారీగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల వారీగా ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ప్రజాపాలన, ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర వాటిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సబ్ జైలును సందర్శించి ఖైదీలను పరామర్శించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డు ద్వారా రానున్న 2 నెలలలో సన్నబియ్యం, రేషన్ లేని వారికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, వారికి మద్దతు రేటుతో పాటు బోనస్ ఇవ్వడం వల్ల రైతుకి ఒక్కొక్క ఎకరానికి 40,000 రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. హైదరాబాద్ తర్వాత హుజూర్నగర్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విద్యా, వైద్యంకి ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని, వీటిలో భాగంగా ఇంటర్ కాలేజీకి నూతన బిల్డింగ్ మంజూరు చేశామన్నారు. అలాగే హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి అదనపు గదులు మంజూరు మరియు సిటీ స్కాన్ ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. నియోజకవర్గంలో డబుల్ రోడ్డుల నిర్మాణానికి నిధులు మంజూరు, కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు. హుజూర్నగర్ లో కొత్త కోర్టు నిర్మాణం చేపడతాము, అలాగే హైదరాబాద్ కూడా హైకోర్టు నిర్మాణం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్కడ రామస్వామి గుట్టగాడ మీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామరెడ్డి గారి అభ్యర్థన మేరకు నేను జిల్లా కలెక్టర్ కలిసి 2 ఎకరాల 1 ఎకరం ప్రపోజల్ చేస్తున్నారు. అది కూడా 2 రోజులు వస్తుంది. అయితే అక్కడ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసేది, మీరు కోఆర్డినేట్ చేసి కొంత గతంలో అక్కడ నివసించే వాళ్ళు కొంత రెసిస్ట్ చేస్తున్నారు. మీరు కోఆర్డినేట్ చేసి కొంత అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయడంలో మీరు ప్రోయాక్టివ్ రోల్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే చెప్పారంటే ఈ కోర్టు మంజూరు కాకముందే ఇక్కడ ఉంటున్నాం మేము, మమ్మల్ని షిఫ్ట్ చేస్తాం మీరు అనే టైపు కొంత అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు.
మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకోండి. మరి మీకు మీ కుటుంబ సభ్యులు 2025లో సుఖంగా సంతోషంగా ఐశ్వర్యాలతో ఉంటుంటారని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నారు. మీది చాలా సేక్రెడ్ ప్రొఫెషన్ అని మీకు తెలుసు. నేను గతంలో కూడా ఇదే భారత శిక్షణ చెప్పిన విషయం. భారతదేశానికి స్వాతంత్రం రావడంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో అడ్వకేట్లది లాయర్లది చాలా ప్రత్యేక పాత్ర. 40 కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేశారు. మరి హుజూర్ నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనం చేయగలిగామని చెప్పి గతంలో నేనున్నప్పుడే ఆ రింగ్ రోడ్ మంజూరు చేసినాం. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉండే. మరి ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేసినాం. హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్డు క్రియేట్ చేయడం ఇదే. అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు క్రియేట్ చేయించాలని గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసిన 2000 ఇండ్లు మళ్ళీ మొదలుపెట్టినాం. అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం. ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది. ఎవరికైతే ఇండ్లు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను అనుకుంటున్నా ఈ 2000 ఇళ్లలో సుమారు హుజూర్ నగర్లో మొత్తం కవర్ అయిపోతారు. ఆ విధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీసుకురాలని చెప్పి నిరంతరం ప్రయత్నించారు. మరి మీ ప్రజాప్రతినిధిగా మీ ఎమ్మెల్యేగా కోదాడు హుజూర్ నగర్ కలిపి 7 సార్ల వరుసగా గెలిపించినందుకు మరి మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు మీకు ప్రేమ అభిమానులు నేను ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనస్ఫూర్తిగా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ పేరు పేరున్న అక్కలు చెల్లెలు అన్నట్టుగా కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసేవారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకొని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థినిల ప్రైవేటు వీడియో రికార్డులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇంతవరకు ఆధారాలు దొరకలేదని, అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ బాత్రూమ్ వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుకుంటుంది. ఇక్కడ మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇల్లు వేసినాము. 1,13,000 కట్టినాము మేము. ఇక్కడ కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చి కాలేజీ వాళ్ళకి చేయలేదు. ఇక్కడ అడుగుదామని వచ్చాము, చేయలేదు. ఏ ఇయర్ అవుతుందమ్మా మీ పాప? ఫస్ట్ ఇయర్. మాట్లాడితేనే ఏడ్చుకుంటేనే ఫోన్ చేసింది. అమ్మ ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. ఏమని చెప్పింది? బాత్రూమ్లలో వీడియోలు పెట్టారు. మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గలీజ్ అనిపించింది, ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే మీరు చూసుకురమ్మంటే చూసి బయటకు వచ్చినామమ్మా అని చెప్పింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నాము? అంటే సేఫ్టీ ఉందనుకుంటున్నాం, అమ్మాయికి రక్షణ ఉందనుకుంటున్నాం. ఇక్కడ అడగాలి, మేము అడగాలని వచ్చినాం. ఇక్కడ ఏం చదువుతుందమ్మా? ఏ ఇయర్ చదువుతుంది మీ పాప? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏమని తెలిసిందమ్మా? ఇక్కడ గొడవ అవుతుంది, ఇట్లా బాత్రూమ్ లా ఫోన్ పెట్టారు అని మా పాప
ఏమని చెప్పింది ఫోన్ చేసి? సరే మా పిల్లలు చాలా సెక్యూర్ గా ఉండాలని చెప్పి కాలేజ్ హాస్టల్లో పెడతారు, బయట రూమ్లలో ఉంచకుండా బయట హాస్టల్స్ లో ఉంచుతారు. కానీ ఇక్కడ కూడా మీకు రక్షణ లేకుండా పోయింది మీ పిల్లలకి. ఫీజు ఎంత? ఫీజు ఎంత? హాస్టల్ 1,13,000 కట్టి. ఓకే సార్. మొత్తం ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ఒక పేరెంట్ గా మీకు ఒక భయాందోళన ఉంటుంది కదా. అదే పిల్ల మంచిగా ఉండాలి, మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలి. ఏమన్నదమ్మా మీ పాప? ఫోన్ చేసి ఏం చెప్పింది? మాకేం చెప్పలే. పాప ఇట్లా గొడవలు అయితే రమ్మని చెప్పిందా మీ పాప ఇక్కడికి? మిమ్మల్ని మేమే వచ్చినాం, మాకు చూడాలనిపించింది వచ్చి. ఇప్పుడు ఏం చెప్తారు? మీకు అలో చేస్తున్నారు, డౌన్ చేయండి, బయటకు వచ్చి మీతో మాట్లాడించడానికి చేస్తారా? అక్కడ లోపల వెళ్ళారా మీరు లోపల? ఇప్పుడు వస్తున్నారు. రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టు ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం చేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేడ్చల్ షామీర్పేటకు మెట్రో పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సర కానుకగా పారడైజ్ నుండి మేడ్చల్ జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ప్రకటనపై మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేయడం జరిగింది. మేడ్చల్ పట్టణ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోమారం రామనారెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దీపికా నరసింహారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి జి సురేందర్ ముదిరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, వైస్ చైర్మన్లు దామన్న ప్రభాకర్, చిర్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ కాంగ్రెస్ అనుబంధ సంఘ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పనులు పూర్తయితే మేడ్చల్ ప్రజల చిరకాల స్వప్నం మెట్రో ప్రయాణం నగరానికి వెళ్లేందుకు ప్రయాణికులకు సులువుగా ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జి సురేందర్ ముదిరాజ్ తెలియజేశారు. మేడ్చల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఆయన కృషి మరవలేనిదని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన రేవంత్ గారు సీఎం గారు మనకు కానుకగా మనకిన్న అంటే ప్యారడైస్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మనము రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉంటామని ఈ విధంగా సందర్భంగా చెప్పి జై కాంగ్రెస్. కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మనకు న్యూ ఇయర్ కానుకగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి జూబ్లీ నుంచి ప్యారడైస్ నుంచి మనకి మేడ్చల్ వరకు ఒక 23 కిలోమీటర్స్ మనకి మెట్రో రైల్ ఏర్పాటు చేసింది. అదే మండలానికి కూడా షార్ట్కట్ కిలోమీటర్స్ మరి దాన్ని తగ్గించడం జరిగింది మెట్రో రైల్. సో మన మెట్రో డిపార్ట్మెంట్ మరి ముఖ్యమంత్రి గారు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకు త్వరలో ఒక డ్రీమ్స్ లోపు DPR ప్రాజెక్ట్ కూడా రెడీ చేయమని కూడా చెప్పారు. బికాస్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ లాట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ మేడ్చల్ మున్సిపాలిటీ అండ్ త్రూ మండలైజ్ ఓన్లీ ద పీపుల్ ఫేసింగ్ డిఫరెంట్ డిఫికల్టీస్ డ్యూ టు ట్రాఫిక్ ప్రాబ్లమ్. అదంతా మనకి మెట్రో చేయడం జరిగింది. త్వరలోనే మనకి మెట్రో రావడం
జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు కూడా మరి కాలంలో మర్రి చెన్నారెడ్డి గారు మేడ్చల్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి రోడ్స్ తేవడం జరిగింది. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మెట్రో రైలు అడిగిన కూడా మన విస్తరణ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి దొరికినందుకు కూడా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేడ్చల్ పట్టణానికి మరియు షామీర్పేట్ మండల కేంద్రానికి మెట్రో రైలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి మేడ్చల్ వరకు పొడిగింపు చేయడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. మరి మేడ్చల్లో మరి మేడ్చల్ మున్సిపల్, మేడ్చల్ మండలం అందరం కలిసి నాయకులను కలిసి మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఎన్నో ఏళ్ళ కాల మేడ్చల్కి మెట్రో రావడం మరి ఆయన అభినందనీయం. కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటుంది. గతంలో కూడా ఆయన ఎంపీగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ వాదన చేయడం జరిగింది. ఏదేమైనా అధికారం రాగానే మేడ్చల్కు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఇది ఒక నిదర్శనం. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో కూడా మల్కాజ్గిరి పార్లమెంటు అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరుకుంటూ ఈ ప్రకటన ద్వారా మేడ్చల్కు మహాదశ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై గురుదక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా గురుదక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.